ప్రజలను భయాందోళనకు గురిచేస్తూ తప్పుడు సమాచారంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై తెలుగుదేశం పార్టీ చేస్తున్న దుష్ప్రచారం మీద ఎన్నికల సంఘం కొరడా ఝుళిపించింది. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఏప్రిల్ 29న ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించిన ఈసీ టీడీపీ దుష్ప్రచారంపై దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని, అలా తీసుకున్న చర్యలపై తక్షణం నివేదిక ఇవ్వాలని మంగళగిరి సిఐడి సైబర్ సెల్ అడిషనల్ డీజీకి అడిషనల్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ ఆదేశించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళికి వ్యతిరేకంగా తప్పుడు సమాచారంతో దురుద్దేశపూర్వకంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై ఐవీఆర్ఎస్ కాల్స్తో పాటు సామాజిక మాధ్యమాల్లో టీడీపీ ప్రచారం చేస్తోందంటూ వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేసింది. ఇందుకు తగిన ఆధారాలను సమర్పించింది. ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆధారాలు అందజేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. వివిధ ప్రాంతాల నుంచి వేర్వేరు నెంబర్ల ఐవీఆర్ కాల్స్ వస్తున్నాయని, వాటిని లిఫ్ట్ చేయగానే వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే మీ భూములు మీ పేరు మీద ఉండవు, జగన్ కాజేస్తాడు, ఒరిజినల్స్ ఆయన దగ్గర ఉంచుకుంటాడు, మీకు జిరాక్స్ కాపీలు వస్తాయి, కాబట్టి జగన్కు ఓటు వేయకుండా తెలుగుదేశంకు ఓటు వేయండి అంటూ రికార్డు మెసేజ్లు వస్తున్నట్లు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. వీటికి సంబంధించిన వాయిస్ రికార్డులను వైఎస్ఆర్సీపీ ఈసీకి ఆధారాలుగా సమర్పించింది మల్లాది విష్ణు బృందం. అమల్లో లేని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి తెలుగుదేశం పార్టీ ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దుష్ప్రచారం చేస్తోందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు బృందం ఈసీకి ఫిర్యాదు చేసింది. ఓటర్లను తప్పుదారి పట్టిస్తోందని, ఇది ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్కు విరుద్ధమని, టీడీపీపై తగిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాకు వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేసింది. ఎన్నికల కోడ్కు విరుద్ధంగా టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నట్లు గుర్తించిన ఈసీ ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాలని సిఐడిని ఆదేశించింది. ఈ మేరకు అడిషనల్ సీఈఓ హరేంద్రియా ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల సమరంలో అన్ని రాజకీయ పార్టీలకు సమాన అవకాశాలు ఉండేలా చూడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉంటుందని, ఈ విధంగా చట్టాలపై తప్పుడు సమాచారంతో దుష్ప్రచారం చేస్తూ ప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తున్న టీడీపీపై తక్షణం చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ తన ఫిర్యాదులో కోరింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికల సంఘం ఆమోదం లేకుండా ఎలాంటి ప్రచారం చేయడానికి వీల్లేదని, కానీ ఎటువంటి అనుమతులు లేకుండా వివిధ చోట్ల నుంచి కాల్స్ చేస్తూ ఇలా ప్రచారం చేయడం ఉల్లంఘన కిందకే వస్తుందని, ఈ విషయంలో తెలుగుదేశం పార్టీపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్,